తాజా హెల్పింగ్ మైండ్స్ గత 13 ఏళ్ల నుండి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి మన హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్ జైనుల్లా మదనపల్లి పరిధిలో ఎన్నో కుటుంబాలకు వందలు వేలాది కుటుంబాలకు ఈ స్నేక్ రెస్క్యూలో ₹1 కూడా తీసుకోకుండా పెట్రోల్ డబ్బులు సైతం తీసుకోకుండా పూర్తి ఉచిత సేవలు అందిస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మదనపల్లి పరిధిలో ఎన్నో కుటుంబాలకు ఎంతోమందికి సాయం అందిస్తున్నాం. మా ఇంట్లో పాము పట్టుకున్నారు, మా ఇంట్లో పాము ఎత్తుకొని పోయినారంట తప్పించి మా ఇంటికి సహాయం చేసినారని చెప్పి ఎందుకు రాదు ఏమో. అలా ఎవరైనా రెండోసారి సేవలు అందించి రెండోసారి పాము పట్టినారంటే అది పూర్తిగా రిజెక్టే చేస్తాము. ఎందుకంటే ఆ కుటుంబాలకి ఈ పాముకి పూర్తిగా మేము అందిస్తున్నది సేవే. మీరు పాము పట్టినారు అంటే అది రకం వేరే మారుతుంది, పద్ధతి వేరే మారుతుంది. ఇక రెండోది, మా నుంచి సహాయం అందుకుంటున్న వారు మీరు కూడా సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం అయితే ఎంత బాగుంటుంది, ఎంత మంచి వాతావరణం ఏర్పడుతుంది. సో ఈ చిన్న మార్పు కూడా ప్రజల్లో వస్తుందని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ జైనుల్లా హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్. హెల్ప్ చేశారు, ₹1 కూడా డబ్బు తీసుకోలేదు, చాలా హెల్ప్ చేశారు. గ్రామం చిక్కుల్లో గ్రామంలో మా వాటర్ ప్లాంట్ ఉన్నది. పాము వచ్చింటే హెల్పింగ్ మైండ్స్ ఫోన్ చేసి మా ఫ్రెండ్ ప్రాబ్లం ఉండే ఆయన ఫోన్ చేసి ఆయన తీసుకొచ్చినాడు, మాకు హెల్పింగ్ చేసినారు. హెల్పింగ్ మైండ్స్ అదే వాళ్ళకి మా ఫ్రెండ్ ఆయన ఉంటే ఫోన్ చేపించి వాళ్ళ వచ్చి మాకు సేవ చేసి. డబ్బులు ఏమన్నా తీసుకున్నారన్న మీ దగ్గర? డబ్బులు ఏం తీసుకోవాలి, ఫ్రీగా వాళ్ళే వచ్చి తీసుకొని ఫాస్ట్ వదిలేస్తామని చెప్పి. అందరికీ నమస్కారం. సప్తగిరి నగర్ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ ఇంటి దగ్గరికి పాము వచ్చింది. మేము వెంటనే హెల్పింగ్ మైండ్స్ అప్పు అన్న వాళ్ళకి కాల్ చేశాము. వాళ్ళు వచ్చి మమ్మల్ని సేవ్ చేశారు. అమౌంట్ ఏం తీసుకోలేదు. ఉంది, మీడియం సైజ్ ఉంది. నేను పంపిస్తాను. మదనపల్లి సప్తగిరి నగర్లో ఒక ఇంటి వద్దకి మెటికల కింద వచ్చేసినటువంటి వారికి హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్ జైనుల్లా సహాయం అందిస్తూ ఈ పాము గురించి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో వీడియోస్ చేస్తున్నాం. ప్రతి వీడియోస్లో కూడా అవగాహన చెందిస్తున్నాం. వర్షాకాలం మొదలైంది. వీలైనంత వరకు మీ ఇంటి బయట వదిలేసినటువంటి చెప్పులు కానీ షూస్ కానీ లేదంటే 2 వీలర్స్ కానీ జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇటీవల బెంగళూరులో కూడా చెప్పులో పాము ఉండడం గమనించకపోవడంతో అది కాటు వేసి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి సరీసృపాలు మీ ఇంటి దరిదాపులో రాకుండా పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా సరీసృపాలపైన అవగాహన కూడా కలిగి ఉండాలి. మేము ఇక్కడికి వచ్చేంత వరకు వీళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఏమి కదపకుండా ఉండడంతో పాము అక్కడే ఉండింది. ధైర్య సాహసాలతో నిస్వార్థపు సేవలు అందిస్తున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్ జైనుల్లా. ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా నాగుపాము మదనపల్లిలో 13 ఏళ్ల నుండి ఎన్నో రకాల సేవలు అందిస్తున్నటువంటి మన హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ. ఇక బెట్ కుట్మా ఫిరా